దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 10వ వచనము. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని దూత నేడు ఆయన పిల్లలమైన, ఆయన ప్రజలమైన మన ముందర పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేయుచు, ఇత్తడి తలుపులను పగులగొట్టుచు, ఇనప గడియలను విరగగొట్టుచు, మన మార్గములన్నిటినీ స్థిరపరచుచు, మన త్రోవలన్నిటినీ సరాళము చేస్తారు. కొన్నిసార్లు మనము తలపెట్టిన మన పనులలోనూ మన ప్రయత్నములలోనూ ఎన్నో ఆటంకాలు మనకి ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో అడ్డుబండలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వాటిని జయించుకుని ముందుకు వెళ్ళలేక, మన ప్రయాణాన్ని వెనకకు మళ్లించలేక, అయోమయ స్థితిలో కృంగిపోయిన పరిస్థితుల మధ్యన మనము జీవితాన్ని గడుపుతూ ఉంటాము. మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మన త్రోవలలో మనకు ఎదురవుతున్న ప్రతి అడ్డుబండలను, ప్రతి ఆటంకములను తుత్తునియలుగా చేసి మన ముందర ఉన్న మన ప్రయాణమును ఆశ్చర్యకరమైన రీతిలో త్రోవలన్నిటినీ సరళము చేస్తారు. ఇలానే మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు జనాంగము వాగ్దాన భూమి కొరకు ప్రయాణం చేస్తూ రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చారు. ఆ రెఫీదీము అనే ప్రాంతమునకు వారు వచ్చేటప్పటికి దప్పిక చేత వారి గొంతులు ఎండిపోతూ, నీరు లేక వారు ఎంతగానో దేవుని పైన, అలాగే దైవజనుడైన మోషే పైన సనగటం మొదలుపెట్టారు. అయితే మోషే వారి కొరకు దేవునిని విజ్ఞాపన ప్రార్థన చేయగా దేవుడు మోషేతో ఇలాగున సెలవిస్తున్నారు, నేను నీకంటే ముందుగా వెళ్ళి ఆ బండ యొద్ద నిలిచి ఉంటాను, నీవు వచ్చి ఆ బండతో మాట్లాడుము అనగా, మోషే అలాగున ప్రవర్తించగా ఆ బండ పొగులగా, అద్భుతముగా మధురమైన నీళ్లు జల ప్రవాహములుగా వారి యొద్దకు రావటం, ఆ నీటి ధారల ద్వారా ఇశ్రాయేలీయులు తమ దప్పికను తీర్చుకుంటాం మనం పరిశీలిస్తూ ఉంటాం. అంటే దేవుని దూత మనకు ముందుగా వెళ్ళుట ద్వారా మనకున్న కొరత తీరుతుంది, మన మార్గాలు సరళం చేయబడతాయి, అడ్డుబండలన్నీ తొలగించబడతాయి. మరి ఇంతవరకు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ